ఎప్పటికీ జగన్ సీఎం కావాలా? చంద్రబాబు చాలా సక్రమంగా శుభ సంకేతాలు అందరూ శుభయోగంగా అందరూ బాగున్నారు. పిల్ల తల్లి అందరూ బాగున్నారు. ఏమి అన్ని పథకాలు ఎవరెవరికి ఏమేమి కావాలో అందరికీ అందుతుంటాయి. ఎవరేమి వైసీపీ టీడీపీ ఇంకోటి అని ఎవరేం పథకాలు ఎవరు పక్కన పెట్టలేదు. ఏమి జగన్ ప్రభుత్వము చాలా సక్రమంగా చాలా బాగుంది. ఏమి మళ్ళీ జగనన్న రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ అభిమానులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి సాధికార బస్సు యాత్ర విజయవంతం కొనసాగించాలని, మా విశ్వాన నాయకత్వం వర్ధిల్లాలని, మన జగనన్న పాలన అవినీతి రహిత పాలన జరుగుతున్నది కావున 2024లో అన్నే జగన్ సీఎం పక్కా గెలుస్తాడని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వము ఏమి వచ్చేవి కావు. రైతు రుణమాఫీ అన్నాడు, అది ఇవ్వలేదు. తర్వాత ఆడపడుచులకు మీ బంగారు ఎంత పెట్టింటే అంత ఇస్తామన్నారు, మీ బంగారు కట్టద్దన్నారు, అది ఇవ్వలేదు. తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు, అది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అంత మోసగారము ఎవరు లేరు. ఎవరు నమ్మద్దండి, చంద్రబాబు నాయుడు నమ్మద్దండి. ఎప్పుడైనా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి మా నియోజకవర్గానికి మంచి పనులు చేసినాడు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. 2024లో విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు, మంత్రి పదవి వస్తుంది. తర్వాత మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీ 175. ఈరోజు సామాజిక సాధికార యాత్ర ఏమి అని అంటే, ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఏం చేసినారు, బీసీలకి ఏం చేసినాడు అని చంద్రబాబు నాయుడు ఏమైతే మాట్లాడుతున్నాడు కదా, దానికి ప్రతిరూపమే ఈ యాత్ర. నీ చరిత్రలో ఎస్సీలో పుట్టల్లా అని కోరుకోవడము తప్పు అని చెప్పిన వ్యక్తి ఆయన. ఆదినారాయణ రెడ్డి గారు ఏమన్నాడు, మీరు వాసన అన్నాడు. అంటే ఎస్సీలను ఆ రకంగా దూరం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు ఎక్కువ మాట్లాడితే తోకలు కత్తిరిస్తామని పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి సరైన సమాధానమే సాధికార యాత్ర. మేమేం గౌరవిస్తున్నాం ఎస్సీ ఎస్టీకి బీసీకి, ఈరోజు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఈ రకంగా అందుతున్నాయి అనే ఉద్దేశంగా ఈ యాత్ర స్టార్ట్ అయింది. దీని నుంచి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి వాళ్ళకి ఏమి కావాలో ప్రతి ఒక్కటి అందుతూనే ఉన్నాయి. ఇంకా ఏమైనా కావాలని ఈ మీటింగ్లో వాళ్ళకి చెప్తే మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ చేసి గవర్నమెంట్లో వాళ్ళకి ఏమి కావాలో అవన్నీ ఏర్పాటు చేశాను. జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. నీ మాదిరి 650 పథకాలు చెప్పి 6 ఇచ్చి అన్ని ఎగరగొట్టిన చరిత్ర నీది. మనము చెప్పిన 9 పథకాలని 100% ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఘంటాపథంగా చెప్తున్నాము. రైతులు కోరుకునేది ఏమంటే, చంద్రబాబు నాయుడు పరిపాలనలో 14 సంవత్సరాలు ఏ జిల్లాలో వర్షాలు రాక అధ్వాన పరిస్థితి ఏర్పడిన చరిత్ర చంద్రబాబు నాయుడు. సరే, ఈరోజు ఇంత మీడియా ఉంది కాబట్టి ప్రతి జిల్లా కలెక్టర్ని అడగండి, ఏ జిల్లాలో 14 సంవత్సరాల్లో బాగుపడిన జిల్లా ఒక చరిత్ర ఉంటే చూపించమని చెప్పండి. కాబట్టి రైతులు కోరుకునేది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కుటుంబంని. ఎందుకు కోరుకుంటానంటే, మీరు పథకాలు ఇస్తారో పోతారో, మీరు వస్తే మాకు వానలు వస్తాయి, మేము బాగుపడతాం రైతులని. అదే ఐరన్ లెక్క పెట్టినాడు మన చంద్రబాబు నాయుడు అంటే మనకు దరిద్రం స్టార్ట్ అయిందని లెక్క. కాబట్టి ఆ పార్టీకి ఈరోజు చర్మగీతాలు ఈరోజు బస్సు యాత్రకు మేమందరూ ఏకముక్తంగా ఉరుకొండ తాలూకా ప్రజలు వచ్చినాము. విశ్వాన్న ఆ రోజు గెలిచినా ప్రజల్లోనే ఉన్నారు, ఈ రోజు ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నాడు. అదే పయ్యావుల కేశవ్ గారు గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రజల్లోకి రాకుండా కనుమరుగై హైదరాబాద్ విజయవాడ తిరిగి టీవీలో మాట్లాడిన వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు. ప్రతి గడపకు వచ్చి మాట్లాడిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. జై జగన్.